మున్సిపాలిటీల్లో అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో చెప్పేందుకు ఈ చిత్రమే అద్దం పడుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంగళవారం వేల సంఖ్యలో పోలీసులను మోహరించిన దృశ్యం. ఎవరి మీదకి యుద్ధం పోతా అంటారు, ఎవరిని చంపుదామని పోతా అంటారు, అసలు దేనికింత పోలీసులు? ఇది ఇట్లనే ఉన్నది. క్యాతనపల్లిలో కూడా సేమ్ సిచ్యువేషన్, సేమ్ సీన్. క్యాతనపల్లిలో కూడా యుద్ధానికి పోయినట్టే పోలీసులు అంతా. అంటే రేవంత్ రెడ్డి గారికి అంత అభద్రతా భావం ఎందుకు వచ్చింది? ఇగో గింత దారుణమా? ఇది క్యాతనపల్లి, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఈ సీన్. మొత్తం గ్రామం మీదకి యుద్ధానికే పంపినట్టు అయిపోయింది కదా పరిస్థితి. మంది పోలీసు వల్ల అంత అరాచకం ఏం జరిగింది మరి? రేవంత్ రెడ్డి గారు పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తాను కదా, మా తాత పోలీస్ పార్టీ ఎలా అంటే పోలీసుల పవరే చూపించాలనుకున్నావు ఏంది? గింతనా చిన్న మున్సిపాలిటీ ఎన్నికలకు గింత హడావిడి, గింత హంగామా, గింత పోలీస్ బలగం మొత్తం తరలించినట్టున్నావు కదా. బెటాలియన్ తరలించినట్టున్నావు కదా. ఇదెక్కడి చోద్యము? గింత అనుమానాలు ఎందుకు, గింత భయభ్రాంతులు ఎందుకు? గతంలో కేసీఆర్ గారు కూడా గిట్లనే పోలీసులను ఉపయోగించే ఆగమైపోయిండు. నువ్వు మళ్ళీ పోలీసులనే ఉపయోగిస్తే పోలీసులు కాపాడరు. ఇక ఓట్లు వచ్చినప్పుడు పోలీసులు ఎవడు ఉండడు, గప్పుడే నీ కోపం అంతా చూపెడతారు ప్రజలు నీ మీద. జాగ్రత్తగా ఉండరాదుర్రి. గంత పోలీసులను పట్టుకొని పోలీసులతోటి రాజ్యం నడపాలని చూస్తే అది జరగని ముచ్చట.